ఏంటి అసలు నల్లగొండ రాజకీయం ఎందుకు ఇంత రచ్చరాజేస్తుంది? సో టీ కప్పులో తుఫాన్ అంటున్నారు కానీ మనం మాట్లాడుకున్నట్టుగా ప్రజలు ప్రతి అంశాన్ని కూడా గమనిస్తూ ఉంటారు. ఒక ముఖ్యమంత్రి సభ జరుగుతున్నప్పుడు ఆ సభ ఎందుకు నడుస్తుంది, ఆ సభ ఎందుకోసం నిర్వహిస్తున్నారు, సో ముఖ్యమంత్రి రావటం వల్ల ఆ జిల్లాకు ఎటువంటి నిధులు రాబోతున్నాయి, ఎటువంటి వరాల జల్లు కురిపించబోతున్నారు, ఈ అంశాలు కదా చర్చకు రావాల్సింది. అందులోనూ ఒక ముఖ్యమంత్రి సభ నిర్వహిస్తుంటే పార్టీ అంతా ఏకమై ఆ సభను విజయవంతం చేయాలి. కానీ ఇక్కడ చీలికలు పీలికలు అవుతున్న పరిస్థితి. సో ఎలా చూడొచ్చు? అదే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా పూర్తి సంక్షోభంలో కూరుకుపోతున్న దానికి ఇదొక మొదటి మెట్టు. ఇదే ఇక్కడి నుంచే ఆ కాంగ్రెస్ పార్టీ సంక్షోభం ఈ రాష్ట్రంలో మొదలు కాబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నల్గొండకు ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు అంతా. కానీ ఒకరికి ఇప్పుడు ముఖ్యమంత్రికి అక్కడనే ముఖ్యమంత్రులు కావాల్సినటువంటి వాళ్ళు అంటే ఈయన ఒక ముఖ్యమంత్రి వేరే పార్టీ నుంచి వచ్చాయినటువంటి నేపథ్యంలో ఏదో ముఖ్యమంత్రి కాబట్టి స్వాగతం పలుకున్నటువంటి అందులో కోమటిరెడ్డి ఇక్కడ సీఎం కూడా కాస్త దృష్టి సారించలేదనుకోవచ్చా? ఎందుకంటే ఇంతకుముందు ప్రచారానికి కూడా నల్గొండకు వెళ్తా అంటే నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన పరిస్థితి కోమటిరెడ్డి బ్రదర్స్. నువ్వు నల్గొండలో సభ ఎలా నిర్వహిస్తావో చూస్తాం, సభ నిర్వహించడానికి నీకు అవకాశం లేదు, రావాల్సిన అవసరం లేదన్న పరిస్థితి. సో ఆ పరిస్థితులు కూడా మళ్ళీ నేడు రిపీట్ అవుతుంటాయి, అధికారంలోకి వచ్చాక కూడా రిపీట్ అవుతుంటే పూర్తి ఆధిపత్యం అనేది రాలేదనుకోవచ్చా మనం? పార్టీపై పూర్తి ఆధిపత్యం రాలేదు చేయబట్టే నల్గొండ వరకు వాళ్ళ జోక్యం చేసుకోవట్లేడు ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు కూడా వాళ్ళు కొట్టుకుంటున్నారు అనే యాంగిల్లో ఉన్నాడు. కానీ ఈయనకే ఇబ్బందికరం. ఒక ప్రభుత్వాధినేతగా పోతుంటే అక్కడ ఉన్నటువంటి విభేదాలు, ఆడ అవినీతి ఆరోపణలు, వీళ్ళ దాంట్లోనే అరెస్టులు చేయడము, వీళ్ళ దాంట్లో హౌస్ అరెస్టులు, విపక్ష పార్టీలను బీఆర్ఎస్ వాళ్ళతో పాటు వీళ్ళని చేసి ఇందాక అన్నట్టు మళ్ళీ కుమ్మక్కాయను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత గారి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళేమో నిరసన చెప్తానికి అవకాశం ఇచ్చారు. ఇటువంటి వాళ్ళకేమో అవకాశం ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ విత్ ఇన్ ద పార్టీని అది ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నారు కొంతమంది. ఏంటంటే మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని. అది పరువు ఓటుకున్నటువంటి దాని ఒక ముఖ్యమంత్రి వస్తుంటే ఐక్యత లేకుండా పార్టీకి సంబంధించి అంటే ప్రజల నుంచి కార్యకర్తల నుంచి విపరీతమైనటువంటి అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆందోళనలు ఈ గొడవలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. మీరు అధికారం ఎక్కి మొత్తం మీరే దోచుక తింటున్నారు, మాకేమాత్రం ఇవ్వట్లేరు అనేది పార్టీలో సంక్షోభానికి ఇది పెద్ద నాంది పడుతుంది. ఇక్కడ నుంచి సంక్షోభం ఇంకా మొత్తం డౌన్ఫాల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది. ఎందుకంటే ఈ చరిత్రలో నల్గొండ కేంద్రంగా అనేక పెద్ద మలుపులు జరిగినాయి. జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు జరిగినటువంటి సంఘటన. సో ఇంకోటి మనం మునుగోడు నియోజకవర్గం గురించి కూడా మాట్లాడుకుంటే, సో అక్కడ ఒక ఉప ఎన్నిక వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత కాస్ట్లీ ఉప ఎన్నికగా కూడా అప్పుడు మనం చూసాం. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఖచ్చితంగా తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి ఊరిస్తుంది, అవకాశం రావట్లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనుకుంటే దానికి కూడా బ్రేక్ పడ్డ పరిస్థితి. ముఖ్యమంత్రి ఎప్పుడంటే అప్పుడు ఇచ్చుకోవచ్చు, ఇప్పుడు లేదు. దాదాపు వాయిదా మళ్ళీ డిసెంబర్ వరకు పోతుందా, 3 ఏళ్ల తర్వాత మరలా ఎలక్షన్స్ ఉన్నాయి, రకరకాల అంశాలు తెరపైస్తున్నాయి. ఈ గందరగోళంలో ఈ ఒకవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా మారుస్తా అన్న ఈ గందరగోళం చేసుకొని మొత్తం అయ్యే బదులు మొత్తం 3 ఏళ్ల తర్వాత ఏమైతుంది, డిసెంబర్ దాదాపు ఈ నెల జరగలేదంటే మంత్రివర్గ విస్తరణ దాదాపు డిసెంబర్ దాకా వాయిదానే పడే అవకాశం కనిపిస్తుంది. అనేక ఎలక్షన్స్ కావచ్చు, విత్ ఇన్ ద పార్టీలో సంక్షోభాలు కావచ్చు. ఆ డిసెంబర్లో ఇంకే సంక్షోభాలు వస్తాయో, రైతు బంధు, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ రావచ్చు, రకరకాల కాంగ్రెస్ పార్టీలో అన్ని జిల్లాల్లో ఇట్లా ఎమ్మెల్యేలు పూర్తి అసంతృప్తితో ఉన్నారు. మా మాట చెల్లుబాటు అయితే లేదు, అవతల పార్టీ వాళ్ళ చెల్లుబాటు అవుతుంది, మంత్రుల మాట చెల్లుబాటు అవుతుంది తప్ప మా మాట ఎక్కడ చెల్లుబాటు అయితే లేదని ప్రతి ఎమ్మెల్యే ఫీల్ అవుతారు కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించినటువంటిది. ఈ అసంతృప్తి, దీనికి సంబంధించినటువంటి సంక్షోభం ఇక మనం ముందు చూసుకోవాల్సిందే. ఏ జిల్లాకి ఇట్లా ముఖ్యమంత్రి ఏ జిల్లాకు పోయినా ఈ సంక్షోభాలు ఇక్కడ నుంచి వస్తాయి. ఈ రకమైనటువంటి నిరసనలు వ్యక్తం కాబోతున్నాయి. సొంత పార్టీలనే నిరసనలు వ్యక్తం స్టార్ట్ అయిన ఈ రోజు నుంచి స్టార్ట్ అయినట్టే. నల్గొండ సొంత పార్టీలనే ఒక నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ కి సంబంధించి ఇక్కడే ఆధిపత్యం వచ్చింది. ఈ జిల్లాల్లో సీట్ల వల్లే సీఎం అయ్యారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అటువంటి ప్రాంతాల్లోనే ఇంత నిరసన వ్యక్తం అవటాన్ని ఎలా చూడొచ్చుంటారు? అదే అంటే ప్రజల్లో వస్తున్న అసంతృప్తి, కార్యకర్తల్లో పెరుగుతున్నటువంటి అసహనంతో ఇదంతా వస్తుంది. కొంతమంది మాత్రమే ఆధిపత్యం చేస్తూ మాకేమాత్రం పార్టీ ఫలాలు వచ్చినటువంటి ఫలాలు మాకు దక్కకుండా చేస్తున్నారు అనే ఒక అసంతృప్తితోటి, ఆవేదనతో వస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు ఇవి. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇదే ముఖ్యమంత్రిని
పైసలు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు కొనుక్కున్నారని కూడా చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన కాబట్టి కొందరు స్వాగతం పలకడానికి ఇది. అందులో మళ్ళీ ఇప్పుడు అందులో కూడా సుఖేందర్ రెడ్డికి ఆహ్వానం లేదు, ఆయన ఉన్నటువంటి ప్రోటోకాల్ పాటించలేదు. ఈ అసంతృప్తులన్నీ పెరిగిపోతాయి. ఈ రోజు నుంచి నాంది అండి ఈ నల్గొండ సభతో ముఖ్యమంత్రి ఏ జిల్లా పర్యటనలు పోయినా విత్ ఇన్ ద పార్టీలో ఇదే పరిస్థితి కొనసాగబోతుంది. ఈ సంప్రదాయమే కొనసాగుతుంది. ఏ జిల్లాకు పో ఇక్కడి నుంచి, ఎందుకంటే ఆఫ్ అయిపోయింది కదా, ఆఫ్ సినిమా అయిపోయినటువంటి సినిమా కనిపిస్తుంది. ఇక ఈ ఆఫ్ లో దున్నుకున్న కాడికి దున్నుకొని ఇప్పుడు ఖమ్మంలో సభ జరగబోతుంది చింతకానిలో. అక్కడి నుంచే రైతు బంధుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి నిధులు విడుదల చేయబోతున్నారు. సో అక్కడ సభ ద్వారా ఓ రకంగా రైతులకు ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేద్దామని ముఖ్యమంత్రి అనుకుంటున్న సమయంలో, అంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, రైతు బంధుకు సంబంధించి కానీ, రుణమాఫీకి సంబంధించి కానీ, కాంగ్రెస్ పాలనకు సంబంధించి కానీ విమర్శలు చేస్తుంటే, ఈ విమర్శలన్నింటికీ చెక్ పెట్టుదాం ఖమ్మం సభ ద్వారా అని ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించిన సమయంలో నల్గొండ సభ ఒక రకంగా ఆ గందరగోళం అంతా ఆ గందరగోళం అంతా ఒక మెస్ క్రియేట్ చేసింది అనుకోవచ్చా? ఇప్పుడు ఖమ్మంలో కూడా అసమ్మతి వ్యక్తమయ్యే అవకాశం, ఖమ్మంలో కూడా రేపు అసమ్మతి వస్తుంది. ఆడ రైతు బంధుకు సంబంధించి ఎంత ఇస్తారో తెలియదు. యూరియా సమస్య ఉంది కదా, రైతులకు సంబంధించి యూరియా ఉంది. విత్ ఇన్ ద పార్టీలో ముగ్గురు పెత్తనం చేస్తూ క్యాడర్ ఏం లేనటువంటి సిచ్యువేషన్ కనపడుతున్నటువంటి. ఖమ్మం జిల్లా గురించి మాట్లాడుకుంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, రేణుకా చౌదరి రాజ్యసభ ఎంపీ ఉన్నారు. సో 5గురు అంటే అసలు ఆ జిల్లా ఎంత అభివృద్ధి చెందాలి, ఆ జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసనలు ఉన్నట్టు పరిస్థితి కూడా కనిపిస్తుందంటారా? నిరసనలు అభివృద్ధికి సంబంధించినటువంటి నిరసన ఒకవైపు, పనులు అయితే లేవనేది క్యాడర్కి సంబంధించినటువంటి అసంతృప్తి. అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నా పార్టీ పరంగా నిరసనలు ఎక్కువ వస్తున్నాయి. సొంత పార్టీ నుంచి నిరసనలు, అపోజిషన్ పార్టీ నుంచి కూడా నిరసనలు వస్తాయి. రేపు మీరు రైతు బంధు ఎంత ఇస్తారు, రైతు భరోసాకు సంబంధించినటువంటిది, ప్లస్ యూరియాకు సంబంధించిన యాప్ మీద నిరసనలు ఎక్కువ వస్తున్నాయి కదా. యూరియాకు సంబంధించిన యాప్ రద్దు చేయాలి, యాప్ తీసేయాలి, మమ్మల్ని నడి రోడ్డు మీద ఏమాత్రము ఒక యూరియా బస్. అందులో అధికారంలో ఉన్నప్పుడు టీపీసీసీ ప్రభుత్వం జోడెడ్లుగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా టీపీసీసీ ఎక్కడ మాట్లాడినట్టు కానీ, ఎటువంటి యాక్షన్లు తీసుకున్నట్టు కానీ, క్యాడర్కు సందేశం పంపినట్టుగా కానీ కూడా వార్తలు వినిపించట్లేదు. అంటే టీపీసీసీకి ఇటు ప్రభుత్వానికి మధ్య కూడా గ్యాప్ ఉందనుకోవచ్చా? టీపీసీసీకి అధ్యక్షుడు వరకు, ముఖ్యమంత్రి వరకు ఒకటి ఉండొచ్చు, కానీ జిల్లాలో టీపీసీసీ పెట్టినటువంటి డీసీసీ అధ్యక్షులకి అదేవిధంగా మంత్రులకు చాలా చోట్ల గ్యాప్ వచ్చినటువంటి అంశం కనిపిస్తుంది. అక్కడ మంత్రి ఒప్పుకోలే, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒప్పుకోనటువంటిది, ఆయన ఎవరో తెలియదని ముఖం మీదనే చెప్పినటువంటి, అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు డీసీసీ అధ్యక్షుడు. డీసీసీ అధ్యక్షులకు మంత్రులకు చాలా చోట్ల గ్యాప్ ఉన్నది. రాష్ట్ర స్థాయిలో మాత్రం పీసీసీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రికి సఖ్యత కొంత ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ కింది స్థాయిలో కనిపించటం లేదు. ఇక్కడ కూడా మన గ్యాప్ వచ్చింది. ఆయనకు సంబంధించినటువంటి మీడియాకు సంబంధించినటువంటి దాంట్లో పీసీసీ అధ్యక్షుడి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకంగా మీడియాలో ప్రచారం చేసినటువంటిది ఉన్నది. ఈ రకమైనటువంటి గ్యాప్స్ ఎలా ఫిల్ చేస్తారు అంటే అందుకే పెరుగుతున్నాయి. ఈ 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పీసీసీ, డీసీసీ, లోకల్ మినిస్టర్స్ రాష్ట్ర స్థాయిలో ఒక తీరుగా, ప్రతి జిల్లాకు ఒక స్థాయిలో, జిల్లాలనే మంత్రులకు ఒక ఆధిపత్యము, మంత్రులకు ఎమ్మెల్యేల మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో వచ్చిన ఫండ్స్ అన్ని మంత్రులే తీసుకోబోతున్నారు, ఎమ్మెల్యేలకు రావట్లేదని ఎమ్మెల్యేలు విపరీతమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. మాకు ఫలానా బిల్లులు రాలేదనేది, ఫలానా రోడ్లు రాలేదు, వచ్చిన రోడ్లన్నీ కూడా, వచ్చిన హాస్పిటల్ కూడా, ఏదొచ్చినా వాళ్ళ నియోజకవర్గానికి తీసుకోబోతున్నారు. ఆ నియోజకవర్గంలో ఓన్లీ మళ్ళా మంత్రి మనసులే తింటున్నారు, తప్ప క్యాడర్కి ఏం అందించలేకపోతున్నారు. ఇట్లాంటి అసంతృప్తులు, ఇట్లాంటి రకమైనటువంటి రాజకీయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నల్గొండ జరుగుతున్నటువంటి అధికారిక కార్యక్రమం నుంచే అధికార పార్టీకి అధికారంలో ఉన్నటువంటి ప్రజల నుంచేమో ఒక రకమైనటువంటి నిరసన, ఏం చేయలేదని. విత్ ఇన్ ద పార్టీలో 2.5 ఏళ్ళు అయిపోయింది, మాకేం దక్కలేదు, మీరే అన్ని తింటున్నారు. అంటే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చా మనం? 10 ఏళ్ల పాటు అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది. సో ఎక్కడికక్కడ పార్టీని పోషించుకోవాలన్నా, నాయకులు పోషించుకోవాలన్నా ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారా? ఆ పరిస్థితే ఈరోజు ఇవన్నీ అంటే ఇంత రచ్చరేగడానికి కారణం అనుకోవచ్చా? సెంట్రలైజ్డ్ దోపిడీ ఏంటంటే 10 ఏళ్ళ అధికారంలో లేనటువంటి నేపథ్యంలో మళ్ళీ అధికారం వస్తుందో రాదో అనేటువంటి నేపథ్యంలో మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎక్కడికక్కడ వీళ్ళు సెంట్రలైజ్డ్గా దోపిడీకి తెగబడ్డారు.
సెంట్రల్ మంత్రి ఉన్నారు ఆ శాఖకు సంబంధించో ఆ జిల్లాకు సంబంధించిందో ప్రతిదీ Yeah. మినిట్ ఏ చిన్నది జరిగినా మంత్రికి తెలియకుండా చెరవకుండా మంత్రులు తమ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళే తీసేసుకుంటున్నారు, మాకు పనులు దక్కనిస్తలేరు అనేది పార్టీ క్యాడర్. Yeah, right, రాష్ట్ర స్థాయిలో కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్. చూద్దాం. మొత్తంగా నల్లగొండ పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు సభలో ఏ విధమైన నిరసన ఉండబోతుందో చూడండి అంటూ కూడా బీఆర్ఎస్ నుంచి సవాల్ విసురుతున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తంగా నల్లగొండ రాజకీయం అయితే కాంగ్రెస్ లో ఒక అలజడిని సృష్టించింది. మరి ఈ అలజడి టీ కప్పులో తుఫాన్ అవుతుందా, లేదంటే మిగతా జిల్లాలకు కూడా విస్తరిస్తుందా? ముఖ్యమంత్రి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు ఈ అంశంపై ఏ విధంగా దృష్టి సారించబోతున్నారు? 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని మరో 2 సంవత్సరాల పాలనలో అసలైన పాలనను చూపిస్తామనుకుంటున్న రేవంత్ కు నల్లగొండ సభ ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలిందా? ఈ సభ ద్వారా ఇక నిరసనలు వ్యక్తం అవ్వబోతున్నాయా? ఏ విధంగా ఈ అంశాలను సాల్వ్ చేసుకోబోతున్నారు అనేది మాత్రం వేచి చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ క్వశ్చన్ అవర్లో పార్టిసిపేట్ చేసినందుకు. స్టే ట్యూన్.